ఒక పెద్ద ఆవిడని అడిగారంట, నువ్వు ఇంకా చచ్చిపోలేదేంటి అన్నారంట. కొంతమంది అలాగంటారు సరదాగా. లేదయ్యా, నాకు పోదామనే ఉంది. ఆ మనవడు ఆ పెళ్లి చూసుకొని వెళ్దాము అని అనుకుంటున్నాను, దానికోసమే బ్రతికున్నానయ్యా అంటుంది. సరే, మనవడు పెళ్ళి అయిపోయింది, అద్భుతంగా జరిగింది, ఆమె కూడా ఉంది, సంతోషించింది. అయిపోయిన కొన్నాళ్ళ తర్వాత అదే వ్యక్తి వచ్చి, మొన్న మనవడి పెళ్లి చూసుకొని పోతానన్నావు కదా, మళ్ళీ పోలేదు ఏంటంటే, అమ్మాయి ఇప్పుడే నీళ్లు వేసుకుందయ్యా, ఇంకొద్ది రోజులైతే ఆ నలుసు కూడా పుట్టిన తర్వాత చూసి పోతాను అని. దీనిలో ఏం కనబడతా ఉంది? ఆ నలుసు పుట్టిన తర్వాత పోద్దా? ఆడి పెళ్లి కూడా చూడాలనుకుంటుంది. కాబట్టి చనిపోదామని ఎవ్వరికీ లేదు. ఎప్పుడు బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి. పరమ తండ్రి యొక్క ఉద్దేశం కూడా అదే. నీవు ఖచ్చితంగా బ్రతకాలి ఎక్కువ